వస్తానయ్యా సుందరం. ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా. పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడ్డం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం, ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు? గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే 25 ఏళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం, తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలెందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించి అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఎవరు లేరు. ఏటిది మెత్తగా ఉంది? అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాలేదు. అదే శోభనం గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టుంది. చెప్తా. తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. ఎవరందమ్మా బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కవ్వించి కాపురం చేద్దాం అనుకుంటుందేమో. అమ్ము, నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా. ఇక్కడ దాక్కున్నావా? అబ్బే, ఇది అదేం కాదు. పంచు జారిపోతుంది, పైకి కట్రా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరాడకి చస్తున్నాను. అంతేనా? అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా, అది కాదండి. ఇవాళ మన ఇదిగో ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్టు చాలు గాని రండి. బెట్టాక రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళలా అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకు, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు.
ముందు లైట్ అయ్యి. కరెంట్ పోయింది. ఆ, చచ్చా. కరెంటు పోలా, మనమే ఫీజులు వీకేసాం. కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి, టవర్ కనిపించి 3 రోజులైంది. 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని ఇస్తే సర్దుకుపోతానండి. పాపాయ్ గారు, ఊరే ఊరే తాళి కట్టిన వాడిని మాత్రమే మొగుడంటారా, కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా. మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు. కాసేపు ఏం చేయమంటారా? ఓకే. నాకు తెలియక అడుగుతాను, నీ పెద్దవాళ్ళకి కానీ మతిగా లేదేటండి, నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు. ఉండండి, బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. దా ఆహా దా ఆహా. ముద్దిమ్మంది ఓ శ్యామ. ఆ పాటలు ఏమిట్రా గోరా? బట్టలు తీసుకెళ్లి 2 రోజులైంది, ఉతికి ఇంకా తీసుకురాలేదే? చెప్తామండి ఉతకద్దేటి ఊరికే వారిని నా డ్రాయర్ ఏదిరా? ఇదిగోనండి. మొన్న అడిగితే లేదన్నా, ఎవడికో వెళ్ళిపోయిందండి. ఎతికి తెచ్చేసరికి ఈ టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగేనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క, పైన ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీనేలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబోకు. వచ్చే వచ్చే ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ్. అక్కయ్య గారండి. వస్తున్నా ఉండు. కూరలేవో బానే ఉన్నట్టున్నాయే. నిగనిగలా ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి? ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద వేస్తున్నారు? సరిగ్గా తొయ్యి. నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గానీ రేట్ ఎంత చెప్పవయ్యా? ఊరుకోండి అమ్మా, నాకెలా తెలుస్తుంది? అక్క అటు చూడు. ఏమ్మా కూరలకా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నారు. అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి. నువ్వు చూసేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. అబ్బో మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో. 2 ఆడాలను కూడా అనుమానించి ఏకైక మొగాడు వీడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. కనుముక్కు తీరు బాగుంది, సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బా ఈడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. యాదవాని బట్టలు ఉతుకుతాడు గాని నాలుగు ఆపోడు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును, మరే చూపించినా చూడు. నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి నీ పోస్టర్ తగలట్టవు రే. నీకు వేరే పనే లేదట్రా, రాత్రే కదరా 200 తీసుకున్నావు. ఇదిగో నీకు ఇప్పడానికే కాదు, విప్పడానికి కూడా ఒంటి మీద లేదురా బాబు. కావాలంటే తుఫాలు తీసుకో. ఏటి బాబు ఏదో ఇస్తానట్లా? ఇంకా నేను నోరు చేరాను కాదు, లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటిది, వదులు. అబ్బా నడు వేగిద్దరు. అబ్బా దెయ్యం, భూతం, పిశాచం, రాక్షసి, పంది, కుక్క, బల్లి, నల్లి, పిల్లి. రాక్షసి. కాఫీ తాగుతారా? వద్దు, విషయం అయితే బెటర్. ఇంట్లో లేదు, బయటికెళ్ళి తెచ్చుకోండి. అమ్మా అమ్మ కాదు, అమ్మా. అమ్మా అనండి. అది ఏదోటి. అబ్బా దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు. నా ఇంట్లో నాకే దిక్కు లేదు. చిచి ఆడ రాక్షసి.
ఓహో వంట వలగ పెడుతున్నారా? ఏయ్, నిన్నే! ఓ, అయ్యో, ఏంటిది? నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం. అయ్యో, చూసుకోవచ్చుగా. అయితే చూసుకో. నా ఉద్దేశం అది కాదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు జాగ్రత్త. సుందరం, ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా. ఏమండే ఇప్పుడు మీ పెన్లో ఇంకా అయిపోయింది అనుకోండి, ఈడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు. ఇది అంతే, మీరు కాకపోతే ఈడు కాకపోతే నేను. లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క. ఎవరితో ఒకరితో అడ్జస్ట్ అయిపోవాలి మరి. ఛే, ఊరుకోవే. ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు, పవిత్ర ప్రేమ. నా బంధ ప్రేమ ఏమి కాదు, లంగా ఓనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్ది అంటే. అయినా వాడే కావాలనడానికి వాడు ఏమైనా చిరంజీవా సచిన సుందరం. పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెట్టాను. కన్యా అన్నయ్యా, అదిగో సుందరం వచ్చాడు, నాకు టెన్షన్ గా ఉంది. నాకు తెలుసు, నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు. ఏమయ్య సుందరం, 1 వీక్ తర్వాత వస్తున్నా, అప్పుడు వచ్చేవండి. మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా నా మీద కన్య మీద. ఇదిగో మీరు కొత్త లింకులు అడగండి. అసలే పెళ్ళైన బాధలో నేను ఉంటాను. పని చూసుకో. అందుకే నేను చెప్పేది, మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని. అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా? చెప్పవే. మరి నా బొందా వాడే ఉండేవాడు కాదు. ఓహో సుందర, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేడు కదా. దూరం దూరం. ఏమయ్య సుందరం, లంచ్కి వస్తావా ఇంటికి వెళ్తావా? ఏ నేను ప్రశాంతంగా ఉంటాం మీకు ఇష్టం లేదా? ఎందుకు? నేను తెచ్చానుగా. ఆ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి అలా అంటారు? క్యారేజ్ పెడతాను అంటే వద్దు, ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు. నేనా? ఆ ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. చూడండి అన్నయ్య గారు. అన్నయ్య గారా? నన్న ఏమయ్య సుందరం, నీకు అసలు బుద్ధి ఉందా? బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటయ్యా? ముందుకే అయిపోద్ది. మీరేంటండి అమ్మాయి ఎందుకు కదని ఓ రెచ్చిపోతున్నారు? నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. ఆడిని నిన్ను కలిపి తంతాను. మిమ్మల్ని కాదన్నయ్య గారు. అనుకున్నా. నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను. నువ్వు చాలా బెటర్ అమ్మా. అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్తావు. చిట్టక బతకే.